మీరు యాంకర్గా వచ్చినప్పుడు యాంకర్ అవుదామని వచ్చారా లేదంటే ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా? అసలు యాక్టర్ అవుదామని వచ్చానండి. అందులో ఇంకా నో అదర్ థాట్స్ ఏమీ లేవు. యాక్టర్ అవ్వాలని వచ్చాను. నేను భీమవరంలో నా కాలేజ్ డేస్లో నేను యాక్టింగ్కే బెస్ట్ యాక్టర్గా సెలెక్ట్ అయ్యి 3 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్లో గొప్ప గొప్ప నాటకాలు వేసాను నేను. యజ్ఞఫలం, రైలు బండి, బతుకు జట్కా బండి, ఆ తర్వాత కొక్కురొక్కు, భరణి గారు, తనికల భరణి గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రైటర్స్, జంధ్యాల గారు రాసిన డ్రామాలు మా కాలేజీలో ప్రతి సంవత్సరం ఈవెంట్లకు వెళ్ళావు. అందులో ప్రతి సంవత్సరం నేను యాక్టర్గా నేనే హీరోగా చేసేవాడిని డ్రామాలు. ఓకే, అలా 3 ఏళ్ళే, అంటే ప్రతి సంవత్సరం అంటే చివరిదాకా అక్కడ ఉన్నాం. డిగ్రీ 3 సంవత్సరాలు చేసేవాళ్ళు. అలా నేను సెలెక్ట్ అయింది యాక్టింగ్కి. సో ఆ ప్యాషనే, యాక్టింగ్ ప్యాషనే తప్ప ఇలా యాంకర్ లేకపోతే అది లేదు. మరి వేరే దారి లేదు మనకి. ఇందులో ఉండాలి, సినిమా వాళ్ళకి దగ్గరగా ఉండాలి, సినిమా మనుషులు సినిమా వాళ్ళతో ఉండాలంటే ఏముంది, ఒకటే మార్గం. అప్పుడు టీవీయే కదా. అవును. ఇప్పుడైతే ఎవడన్నా దగ్గరగా ఉండొచ్చు. వాట్సాప్ వెళ్ళిపోయింది మెసేజ్ అంతే అడిగి. అప్పుడు లేవు కదా. సో అలాగా అనుకుని యాక్టర్ అవుదామని అండి. తర్వాత యాక్టర్ అవుదాం అనుకునే యాంకర్గా ఒక స్టెప్ తీసుకున్నాను. అటు నుంచి స్టార్ట్ అయింది యాంకర్ కెరియర్. ఇంకంటే స్టేట్ అవార్డు వచ్చింది నాకు. ఇంక ఇది చేస్తూనే ఉన్నాం అనుకుంటే చేస్తూనే ఉంటాం, తప్పే ఉంది, అలా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఆపర్ యాంకరింగ్. కానీ మనం ఒక తీసుకోవాలి కదా, మనం వచ్చింది యాక్టర్గా కదా అని. అక్కడికి యాంకర్గా ఉన్నప్పుడు కూడా అక్కడికి డైరెక్టర్లను రిక్వెస్ట్ చేసి అది సరదాగా మంచి చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే చేసుకునేవాడిని. ఒక స్టెప్ ఒక టర్న్ తీసుకోకపోతేనండి ఇంకా అందులోనే ఉంటాం. అవును, అది మార్పు కోసం గ్రోత్ అనేది ఉండదు. మనం అనుకున్నది ఇది కదా అని మెల్లగా యాక్టింగ్ సైడ్ వచ్చాను. బై గాడ్ గ్రేస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి కూడా నాకు వేషాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఆపలా. పనికి వస్తాడు, బాగుంది, బాగా చేస్తుంటాడు, ఏమంటే ఎక్కడ ఉండిపోయారండి మీరు, అరే ఎన్నాళ్ళు ఎక్కడున్నారు, ఈ టైప్ చాలా వందలు వినేసాను. అంటే మీ స్లాంగ్ కానీ మీ టైమింగ్ కానీ జనాలకు బాగా నచ్చేది ఒక టైంలో. అంటే మనం మనలా ఉంటే ఎప్పుడు నచ్చుతామండి. అవును, మనం మనలాగే ఉంటే ఎప్పుడు ఎవరికైనా నచ్చుతాం, ఉండం. అదే కదా ఏడా మనుషులు ఎవరు. ఇప్పుడు నేను ఎగ్జామ్ చెప్పేది, ఇంతకుముందు ఇంటర్వ్యూ ముందే చెప్పాను. నేనేమంటానంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి సుధీర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను సుధీర్, మీరు నాకు గెస్ట్, నేను యాంకర్. చూడండి ఇప్పుడు మామూలుగా మాట్లాడతాను కదా, చిన్న ఇస్తాను మీకు, అదే చిన్నది డిఫరెన్స్ ఇస్తాను చూడండి. యా, సుధీర్ సెలబ్రిటీ, జమ్మి సురేష్ యాంకర్. సుధీర్ గారు ఇప్పటివరకు దాదాపుగా ఒక 70-80 ఇంటర్వ్యూలు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయటం కానీ, ఇవాళ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ఈగల్ మీడియాలో ఒక గొప్ప యాంకర్గా పేరు సంపాదించుకుని, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇలా ఎందుకు మాట్లాడతాను నేను? ఇలా మాట్లాడను కదా, ఇదే క్వశ్చన్ ఇంకోలా అడుగుతాను. సుధీర్ గారు ఈగల్ మీడియాలో మీది ఒక మళ్ళీ అంటే మీకు సపరేట్ మార్క్ అయితే వచ్చింది, యాంకర్గా మళ్ళీ సంపాదించుకున్నారండి. ఎందుకంటే ఇంతమందిని ఇంటర్వ్యూ చేశారు, అంతమంది కూడా మిమ్మల్ని అరే అతనంటే బాగున్నాయి అంటున్నారు. ఎలా ఉంటుంది, ఎలా కుదిరింది అంటారు? ఇది కదా. అవును, ఏందాక నేను ఎప్పుడు నేనులా ఉన్నాను, అందుకే జనాలకు నచ్చడం జరిగింది. ఇప్పుడు ఏమండే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ఒక ట్యూను ఒకటి ఇచ్చేసారు. అది మీరైనా నేనైనా ఆయనైనా ఎవరైనా అలాగే అంటారు. అదే ఇంగ్లీష్ వాడు పాడాడు అనుకోండి, దానికి వేరే ఉంటుంది, మరి అది వేరే ట్యూన్ ఉంటుంది అడిగి. అవునా కదా? మనకు ఉన్నప్పుడు మనం మనలా ఎందుకు ఉన్నాం అది ట్రై చేస్తా. నేను మ్యాక్సిమం అలా ఉంటాను, ట్రై చేస్తాను. అదే కనెక్ట్ అయ్యిందేమో నా ఫీలింగ్ అంతే. రజనీకాంత్ గారిని చేశాను, నేను చూడలేనేమో అనుకున్న అమితాబ్ బచ్చన్ గారిని చేశాను. నేను ఎప్పటికైనా ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడతానా అనుకున్న చిరంజీవి గారిని ఒక 4-5 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఇవన్నీ ఇంకా గొప్ప అదృష్టమే. ఏదో ఎక్కడో రాస్తుంది, పర్లేదు ఇడి పనికొత్త నేను ఉంచాలి, గబాల్ని గెంటే కూడా ఇండస్ట్రీ నుంచి అని పెట్టారు అంతే.